అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన వార్త, విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం యథార్థం. అది ఎందుకు చేశాడు? ఇది బీజేపీ వాళ్ళు చేయించారా, జగన్మోహన్ రెడ్డి చేయించారా, లేదా కూటమిలోని తెలుగుదేశం నాయకులు చేయించారా అనేది రకరకాల క్వశ్చన్స్, దానికి రకరకాల ఆన్సర్స్. ఇది చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆయన ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఆత్మ కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ కదా. అన్ని తానే పార్టీని జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొస్తాకి కృషి చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇది వాస్తవం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ల్యాబింగ్ చేయగల సమర్థుడు విజయసాయి రెడ్డి. అవి చార్టెడ్ అకౌంట్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేసుకొచ్చి ఆయన రాజకీయ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సత్తా కూడా విజయసాయి రెడ్డిదే. ఎందుకంటే మోడీ గారు ప్రధానిగా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వెళ్లి నమస్కారం చెప్పి విజయసాయి రెడ్డి గారు పాదాభివందనం చేశారు. ఎందుకు? గురుభక్తి సాధుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పట్ల విజయసాయి రెడ్డి గారు. అంత వయసులో పెద్దవాడు, మామ అని పిలుస్తాడు, అన్న అని పిలుస్తాడు. అలాంటి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మోడీ గారు ప్రసన్నం చేసుకుంటాక ఆ విధంగా కాళ్ళ మీద పడి దండం కూడా పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు రాజీనామా అనేది సంచలనమైంది. సరే, రాజీనామా కారణాలు ఏమన్నా కానీ రాజీనామా తీశారు. ఇప్పుడు ఆ పదవి రాజ్యసభ మెంబర్షిప్ ఎవరికి ఇస్తారు? కూటమి అధికారంలో ఉంది. బీజేపీయా, టీడీపీయా, జనసేన? రకరకాల వ్యాఖ్యలు. జనసేనలో ఇస్తే ఎవరికి ఇవ్వాలి? క్వశ్చన్ బాబుకు. కొంతమంది నాగబాబు గారి పేరు చెప్తారు. నాగబాబు గారికి ఆల్రెడీ మినిస్టర్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాగబాబు గారికి ఆ పరిస్థితి లేదక. టీడీపీలో చాలా మంది ఉన్నారు ఆశావాదులు. కొడవీడు సంతనంత ఉంది టీడీపీలో లిస్టు, ఆశపడేవాళ్ళ లిస్టు. యనమల రామకృష్ణ ఉన్నాడు, అశోక్ గజపతిరాజు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇట్లా సీనియర్స్ ఖాళీ మనాలు వాళ్ళంతా కూడా. ఉదయనేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు, దాడి వీరభద్రరావు ఉన్నాడు, టీడీ జనార్దన్ ఉన్నాడు. ఇలా రకరకాల పేర్లు, రకరకాల చర్చ కొడవీడు సంతనంత లిస్టు ఉంది టీడీపీలో ఆశపడేవాళ్ళు. ఎందుకంటే గతంలో ఇచ్చిన 3 కూడా వాళ్ళు ఎవరికాలు రిజైన్ చేసిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి, ఒక సానా సతీష్కి కొత్తగా ఇచ్చారు. ఈ లోకేష్ గారికి కొట్టారిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారని టీడీపీ ఒక క్వశ్చన్ మార్క్. ఇకపోతే బీజేపీ, మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఈ స్థానం మీద కన్నేశారు. బీజేపీ అయితే ఎవరికి ఇస్తారు అని చాలామంది క్వశ్చన్ మార్క్. అయితే బీజేపీలో ఊహించిన విధంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు నడుస్తాం చర్చ. కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని కొంతమంది బీజేపీ వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేశాడు. 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ని కాదనుకుని ఆయన బయటకు వచ్చి స్వచ్ఛాంధ్ర పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నిల్చోబెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళా కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ చేరిన తర్వాత బీజేపీ వాళ్ళు రమ్మంటే బీజేపీకి వచ్చి బీజేపీలో పోటీ చేసి మొన్న 24లో రాజంపేట నుంచి ఓడిపోయాడు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది సీనియర్ ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ రాజకీయాలు వాళ్ళ తండ్రి కాడి నుంచి రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం. అమర్నాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి ప్రెసిడెంట్ చేశారు. అప్పుడులోనే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాదర్ అమర్నాథ్ రెడ్డి గారు కోఆపరేటివ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆయన కుమారుడిగా ఈయన మధ్య స్పీకర్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ చేశారు. సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇట్లా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో కొన్ని తరాల నుంచి వస్తున్న కుటుంబం. ఆయనకి సహజంగా యాస్పిరెన్సీ చేసే రైట్ ఉంది, అడిగి ఒప్పుకోవడం బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు. ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. ఆయన సేవలను బీజేపీ పార్టీ రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో కానీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ వాడుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో వినపడతా ఉన్నాయి. వేచి చూద్దాం. బీజేపీలో ఏదైనా జరగవచ్చు, ఊహించిన విధంగా జరుగుతాయి. ఎందుకంటే బీజేపీలో పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి ఎంపీ గెలవగానే ఆవిడ కేంద్ర మంత్రి పదవిస్తారని అనుకున్నారు అందరూ. ఆవిడని పక్కన పెట్టి నరసాపురం ఎంపీ కొత్తగా ఫస్ట్ టైం రాజకీయాల్లో ఎంపీని ఇచ్చిన వ్యక్తికి, వరం గారికి కేంద్ర మంత్రి ఇచ్చాడు. అదేమంటే కారణం ఏం చెప్పారు? పుట్టిన బీజేపీతో పుట్టిన వ్యక్తులకి ఇస్తాం మేము పదవులు అని చెప్పుకొచ్చారు. అని అని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు, అక్కడ పనిచేశాడు, ఇక్కడ పనిచేశాడు. వరం గారికి ఇచ్చామని చెప్పి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు వరం గారికి, నరసాపురం ఎంపీకి. అలాగే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. అంటే బీజేపీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, బీజేపీ మూలాలు కానీ ఆర్ఎస్ఎస్ మూలాలు కానీ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంత పెద్ద స్టేచర్ ఉన్నా
ప్రజల్లో ఎంత పలుకుబడి ఉన్నా వాళ్ళు అలా ఉండాల్సిందే తప్పితే వాళ్ళందరూ తొందరగా ట్రస్ట్ చేయరు. కడవ పార్టీలో అలా ఉండదు. వేరే పార్టీ మానే అమ్మే అది తెలుగుదేశం అనుకోండి, ఏ పార్టీకి పనిచేసి వచ్చినా అలా పదవులు ఇచ్చేస్తారు, మంత్రులు ఇస్తారు, ఎమ్మెల్యేలు చేస్తారు, పదవులు ఇచ్చేస్తారు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. బీజేపీ అలా ఉండదు. బీజేపీ భావ స్వరూపం వేరుగా ఉంది మోడీ వచ్చిన తర్వాత. అంత ముందు కూడా అలాగే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న పార్టీ కాబట్టి, అది మతం తత్వంతో నడిచే పార్టీ కాబట్టి వాళ్ళ ఆలోచన ధోరణి వేరే ఉంటుంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు అయితే వినపడతారు ముఖ్యంగా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు డిఫర్ అయ్యే ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో మన 24 ఎలక్షన్ కాడి నుంచి చంద్రబాబు గారితో కూడా సఖ్యతగా ఉంటాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు ఆల్రెడీ ఇక్కడ 19 కూడా ఎంపీగా ఎమ్మెల్యే పోటీ ఓడిపోయాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీలో. బట్ కుటుంబ పరంగా కూడా కొద్దిగా దగ్గరయ్యాడు. ఇద్దరు కూడా సన్నిహితంగానే ఉన్నారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు గారు కూడా బీజేపీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు తీసుకొస్తే ఆయన ఓకే చెప్పే అవకాశం ఉంది. ఈ కూటమి నుంచి, ఈ టీడీపీ జనసేన నుంచి ఇబ్బంది లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారికి. సో బీజేపీ వాళ్ళు కనుక తెర మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పక్షాన రాజ్యసభకి వెళ్ళే ఛాన్స్. ఏది? విజయసాయి రెడ్డి గారు ఖాళీ చేసిన పదవి, అది కూడా ఆయన రెడ్డి కాబట్టి, ఈయన కూడా రెడ్డి కాబట్టి ఇంత ఈక్వేషన్స్ కూడా ఏ రకంగా ఇబ్బంది లేవు. ఇస్తాక ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియవస్తుంది. చూద్దాం, బీజేపీ రాజకీయాలు వేసి చూద్దాం, ఏదైనా జరగవచ్చు. మనం ఊహించడంలో ఎక్కడో మూలం కూర్చున్న ఖాళీ వ్యవసాయం చేసిన వాళ్ళు తీసుకొచ్చి పిచ్చినా ఆశ్చర్యపడాల్సింది. బీజేపీ స్టైల్ ఆ విధంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.